మీకు మెగాస్టార్ అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఇందాక మాట్లాడేటప్పుడు అసలు కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకు అంత ఇష్టం అంటే చిరంజీవి? మీరేం చెప్తారు? నేను చెప్పలేను సార్, పేరెట్టి చెప్పలేను. ఇదిగో నా దేవుడు. 30 రోజులు కష్టపడి ఇవన్నీ కొనుక్కున్నాను. ప్రతి ఏటా పుట్టినరోజు సేవ కార్యక్రమాలు చేస్తాను. ప్రతి ఏటా, ప్రతి సంవత్సరం ఆగస్టు 22న సేవా కార్యక్రమాలు చేస్తాను. హాస్పిటల్లో పాలు, బ్రెడ్, పళ్ళు, పేదోళ్ళకి అన్నదానం ఇవన్నీ చేస్తుంటాను సార్ ప్రతి సంవత్సరం. ఈసారి అనుకుంటున్నాను కొత్తగా నా దేవుడి పేరున అనాథ ఆశ్రమం కడదామని అనుకుంటున్నాను. ఆ దేవుడు ఆశ్రమం ఇస్తే పైన దేవుడు కూడా ఆశ్రమించాలి కదా, సహకరిస్తే కంపల్సరిగా నా దేవుడి పేరున అనాథ ఆశ్రమం చేద్దామని అనుకుంటున్నాను. 13 జిల్లాలకి 13 జిల్లాకు ఒకటి చెప్పున చేద్దామని నా కోరిక ఇదే. తర్వాత మీడియా దేవుడికి ఆ దేవుడిని నాకు కల్పించాలని కోరుకుంటున్నాను అంతే. ఇప్పటికి వచ్చి చూడలేదు, మీ ద్వారా చూపిస్తే ఆ పాదాలకు చేరుకుంటాను అంతే, ఇంకేం లేదు. ప్రొడ్యూసర్ గారు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు అంటే చిరంజీవి గారి అభిమానిగా ఉండే? ఎప్పుడు అసలు అనిపించింది మీకు? అంటే నాకు 12 సంవత్సరం నుంచి ఈ ఆ దేవుడు అంటే ఇష్టం. నేను పేరెట్టి పిలవలేను, ఆ దేవుడే నాకు. కనుకనే ఈ వీరాభిమాని సినిమా తీయడానికి ముందుకు వచ్చాను. తర్వాత ఈ దేవుడు సహకరించాడు, తర్వాత ఆ దేవుడు సహకరించాడు. నేను ఇంతవరకు రావడానికి కూడా కారణం కూడా ఆ దేవుడు, తర్వాత ఈ దేవుడు. అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు చిరంజీవి గారి అభిమానులు. సో నాకు తెలిసి మీరు కూడా ఒక అభిమాని, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు ఆ మూమెంట్ కోసం. సో నేను ఆశిస్తున్నాను త్వరలో రావాలి ఈ సినిమా కూడా. చిరంజీవి గారు చూసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో కూడా మీ మాటల్లో చిరంజీవి గారు విని ఒక్కసారి అంటే ఒక్కసారి ఛాన్స్ వస్తుంది అనేది కోరుకుంటున్నాను నేను. ఒక్కసారి ఆయన పాదాలు దగ్గర చేస్తే చాలు, నాకు అంతకన్నా ఇంకేం అక్కర్లేదు. సురేష్ గారు.